మంగకి నువ్వు బావవెలా అయ్యావ్? ఎలా అంటే మంగ మా అత్తయ్య కూతురు. లేదు లేదు, నేను వాళ్ళ కూతుర్ని కాదు. నువ్వు మా అత్తయ్య కూతురే కదా మంగ? కాదు శ్రేయ, నేను వేరే. ఆపవే నీ నాటకాలు. వేలడంత లేవు, నువ్వు కూడా అబద్ధాలాడుతున్నావా? లేదండి, వీళ్ళే అబద్ధం చెప్తున్నారు. ఈ చేయి నాకు బావ కాదు. అదేంటి మంగ, ఎందుకలా చెప్తున్నావు? నేను నీకు బావను కదా. లేదు చేయి, నేను నీకు ఏమీ కాను. మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. సారీ మంగా, ఇన్ని రోజులు నీతో ఆడకపోవడం తప్పే. అలా అని మేం నీకు ఏమీ కామని చెప్పకు. భలే దొరికావే. ఇందాక నువ్వు మావయ్య అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. నువ్వు చెప్తాం. అవును, మాకేం భయం లేదు. వెరీ గుడ్. ఒసై మంగా, ఇప్పుడుంటుందే ఒక్కొక్కళ్ళకి. నన్నే ఆడించారు కదే, ఇప్పుడు నేను ఆడుకుంటాను. మంగ హార్ట్ సర్జరీ గురించి నువ్వేం దిగులు పడకు దివ్య. ఎంత ఖర్చైనా సరే నా మేనకోడల్ని నేను బ్రతికించుకుంటాను. లేదన్నయ్య, నాకు మీ డబ్బొద్దు. అదేంటమ్మా, నా డబ్బు నీ డబ్బు ఏంటి? అయినా మన ఆస్తిలో సగం నీది, అది నేనేం దానం చేయట్లేదు. సగం వాటా తీసుకోవడం నీ హక్కు. నా హక్కులు అధికారాలు వద్దన్నయ్య. ఇక్కడ నేను హాయిగా ఉన్నాను. ఆ ఆస్తిలో నాకు సింగిల్ రూపీ కూడా వద్దు. ఎందుకొద్దమ్మా? శశి తీసుకోవద్దని చెప్పిందా? బాగుంది, నాపై నిందేస్తున్నారా? మీ ఆస్తి మీ చెల్లెలకి పంచిస్తే నేనెందుకు అడ్డుపడతాను? వదినేం చెప్పలేదన్నయ్య, నాకే ఎందుకో అనిపించి వద్దంటున్నానంతే. నిజం చెప్పు దివ్య, ఆస్తిలో వాటా తీసుకోకూడదని నేనెవరైనా బెదిరించారా? చెప్పమ్మా, లేదంటే మీ అన్నయ్య గారు నన్ను అనుమానిస్తారు. లేదన్నయ్య, నన్నెవరూ ఏమీ అనలేదు. నన్ను భయపెట్టలేదు కూడా. నాకే ఇష్టం లేదు. పదండి. ఇష్టం లేకపోవడానికి కారణం ఉంటుంది కదమ్మా. అయినా డబ్బు లేకుండా ఎలా బ్రతుకుతావు? నేనున్నాను కదా బావగారు. నేనుండగా మంగకు దివ్యకు ఎలాంటి లోటు రానివ్వను. ప్రసాద్, ప్రసాద్. అవును బాబు, భగవంతుడి దయవల్ల మాకు ఎంతో కొంత ఆస్తుంది. మేం బ్రతకడానికి అది చాలు. నీకు ఆస్తి లేదని కాదత్తయ్య, నా సంతృప్తి కోసం నా చెల్లెలికి మా ఆస్తిలో సగం వాటా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమండి? ప్రసాద్,
అది మీ మంచి మనసు బావగారు. కానీ మమ్మల్ని క్షమించండి బావగారు. ఆస్తిలో వాటా తీసుకోవటం దివ్య గారికి ఇష్టం లేదు. దయచేసి తనని బలవంత పెట్టకండి. మంగ బాధ్యత మాది. నేను తన తండ్రిని. నా కూతురుని నేను కాపాడుకుంటాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆఫీస్ రూమ్ లో అయినా ఉన్నాడా? పదండి. ఎంత ఖర్చైనా మా మనవరాల్ని మేము కాపాడుకుంటాం బాబు. మంగ గురించి మీరేం దిగులు పెట్టుకోకండి. మరి ఆ ఆస్తిని ఏం చేయమంటారు? నీ వాటా ఆస్తిని ఎవరికి ఇవ్వమంటావు? నా మేనల్లుడు జై మేనకొడలు శ్రేయాకి రాసివ్వండి అన్నయ్య. నీ పేరుతో కాస్తైనా పెట్టుకోమ్మా. అది నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అదిగో ఆయనే నా భవిష్యత్తు. ఒకప్పుడంటే చిన్నపిల్లతో ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు దేవుడిలాగా ఆయన తోడయ్యారు. మంగంటే ఆయనకి ప్రాణం. నేనంటే కూడా గౌరవం, ఇష్టం. మా అత్తయ్య గారు నన్ను కన్న తల్లిలాగా చూసుకుంటారన్నయ్య. ఇంతకు మించిన ఆస్తి ఇంకేం కావాలన్నయ్య? దివ్య గారు నా భార్య అవటం, మంగ నా కూతురు అవటం నా అదృష్టం బావగారు. ఈ అదృష్టాన్ని జీవితాంతం కాపాడుకుంటాను. మంగను, దివ్య గారిని కంటికి రెప్పలా చూసుకుంటాను. వాళ్ళకే లోటు రానివ్వకుండా నేను చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. దివ్య నా కోడలు కాదు బాబు, నా కూతురు. ఈ ఇంట్లో నేను కోల్పోయినవన్నీ ఒక్కొక్కటిగా నాకు తిరిగిస్తుంది. నేను చేసిన పూజలు ఫలించి దివ్య ఈ ఇంట్లో అడుగుపెట్టింది. తను మా ఇంటి ఇలవెల్పు బాబు. కులదేవత కన్నా ఎక్కువ. దివ్య ఆస్తిని తీసుకున్నందుకు బాధపడాలో, దివ్యకు అండగా ఇంతగా ప్రేమించే మీరున్నందుకు సంతోషపడాలో అర్థం కావట్లేదు. మీకు చేతులు జోడించి నమస్కరించడం తప్ప ఏమీ చేయలేను. దీపు, ఒరే దీపు, వీడు కూడా లేడేంటి? తండ్రి కొడుకులు కట్టుకట్టుకుని ఎక్కడ చచ్చారు? పదండి పదండి వెళ్దాం. ఏంటి బోనా, ఏంటి హడావుడి? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ప్రసాద్? మన రూమ్ లో వాటర్ రావట్లేదు, అందుకే ఈ వాష్రూమ్ యూజ్ చేశా. నీ కోసం ఇల్లంతా వెతికాను. ఎందుకు? స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలన్నావు కదా. దేని గురించి? ఇదిగో ఈ మంగ గురించే. ఇది ఎవరి కూతురో తెలిసిపోయింది. మళ్ళీ ఆ టాపిక్ స్టార్ట్ చేసావా? ఈసారి నువ్వు కొట్టి పారేయకుండా నన్ను తిట్టిపోయడానికి వీల్లేదు ప్రసాద్. నువ్వు కాని వాళ్ళు కాని కాదనలేని తిరుగులేని సాక్ష్యంతో వచ్చాను. ఏమిటా సాక్ష్యం? ఇదిగో వీడే. వీడా? రే బాబు, ఈ పిల్ల నీకేమవుతుందో ఆయనకి చెప్పు.
ఏం బాబు, ఈ పాప నీకేమవుతుంది? అది అంకుల్ అంకుల్ అది అంకుల్. చెప్పరా, ఇందాక చెప్పావు కదా. అత్త కూతురు ఆంటీ. నువ్వు కూడా చెప్పరా, ఇందాక బయట చిలకలా పలికావు కదా బావనవుతాను అని. చెప్పు. అవును, మంగ మా అత్త కూతురు. విన్నావా ప్రసాద్? ఇప్పుడేమంటావు? వీళ్ల నాన్న దివ్యకి అన్నయ్య. ఆ దివ్య వీళ్ల కత్తయ్య. ఆ అత్త కూతురే మంగ. అంటే హర్ష పిల్ల తల్లిని పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇప్పుడు నమ్ముతావా? ఇప్పుడు నిలదీస్తావా వాళ్ళని? ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా? ఎక్కడ వాళ్ళు? ఇప్పుడే వాళ్ళంతా తెలుస్తారు. పదండ్రా. సుమిత్ర, సుమిత్ర, వసే సుమిత్ర, బయటికి రావే. నీ పనికి మళ్ళా కొడుకు కోడల్ని తీసుకురా. సుమిత్ర, మీ నాన్నగారు అరుస్తున్నారా? మళ్ళీ ఏమైందో ఏమిటో. ఇంకేమై ఉంటుంది? పిన్నే కిందేదో గొడవ పెట్టుంటుంది. పదండి చూద్దాం. ఏమైందండి? ఈ పిల్లాడు ఏం చెప్పాడో తెలుసా? మా వాడేమైనా తప్పుగా మాట్లాడా సార్? వీడేమీ తప్పు మాట్లాడలేదు. మీరు చేసిన తప్పు గురించే వీడు చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వెంత చెత్త పని చేశావో వీడు చెప్పాడు. ఏమంటున్నారు మామయ్య? వీడు నీకు ఏమవుతాడమ్మాయి? జై నా మేనల్లుడు మామయ్య, శ్రేయ నా మేనకోడలు. వీడికి మంగ ఏమవుతుంది? కలిసి ఆడుకుంటున్నారు కాబట్టి ఫ్రెండ్ అవుతుంది. నో నోర్మై,
వీడికి మంగ ఏమవుతుందో వీడి నోటి వెంటే వినండి. ఒరేయ్ చెప్పరా బాబు, ఈ మంగ నీకేమవుతుంది? అత్త కూతురు. బాబు మళ్ళీ చెప్పు. మంగ నా అత్త కూతురు. ఇప్పుడు చెప్పరా, ఈ మంగ దివ్యకేమవుతుంది? కూతురు అవుతుంది, అవునా? ఏంటి హర్ష బాబు, మాట్లాడు. నోరు తెరిచి నిజం ఒప్పుకో. ఇన్నాళ్ళు నిజం దాచిపెట్టి మాపై ఎగిరావుగా, ఇప్పుడు అడ్డంగా దొరికారు. ఏం సమాధానం చెప్తారో చెప్పండి. చెప్పండి హర్ష బాబు, నోరు పడిపోయిందా? గొంతుకు నిజం అడ్డుపడుతుందా? మాట రావట్లేదా? చెప్పు హర్ష బాబు. చెప్పరా, నువ్వు చేసిన వెధవ పని నీ నోటితోనే చెప్పి నేరం ఒప్పుకొని దోషిలా నిలబడు. నీకు ఏ శిక్ష వేయాలో నేను చెప్తా. ఇన్నాళ్ళు నన్ను పిచ్చివాణ్ణి చేశావు కదరా, ఇప్పుడు నిజం కూతురని పిలవటం ఏంటమ్మా? జయ మంగను అలాగే పిలుస్తాడు మావయ్య. మంగ జైని మామ కొడుక అని పిలుస్తుంది. అలా పిలవడం ఎందుకు? ఎందుకంటే జయశ్రియ మంగళ ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు మావయ్య. అవును, మా స్కూల్లోనే చదువుకున్నారు. అప్పటి నుంచి ముగ్గురికి పరిచయం, ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఒకే స్కూల్లో చదువుకున్నంత మాత్రాన అత్త కూతురా మామ కొడుకా అని పిలుచుకుంటారా? అంటే అత్తయ్య, స్కూల్లో వీళ్ళు అత్త కూతురా అనే స్కిట్ చేశారు. అందులో బావ రోల్ని జై, మరదల్ రోల్ని మంగా వేసింది. అప్పటి నుంచి సరదాగా వీళ్ళలా పిలుచుకుంటున్నారు. బాబు, ఇది నిజమేనా? అవును అంకుల్, అందుకే మంగ నా అత్త కూతురు అని చెప్పాను. అవును కదా అత్త కూతురా? కరెక్ట్ మామ కొడుక.
ఇది జరిగింది మావయ్య. మీరేమో పొరపడ్డారు. పొరపాట్లు తప్పులు చేయడం ఆయనకు అలవాటే కదండి. ఆవిడకేం బుద్ధి లేదు. ఆవిడ మాటలు విని ఈయన కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఆవిడంటే ఏదో ఆవేశపడ్డారు. అంత పెద్ద లాయర్ అయ్యుండి మీరెందుకు సార్ తొందరపడ్డారు? బాగానే మేనేజ్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ, తొందరపడకుండా ఉండాల్సిందే. పిల్లలు చెప్పింది విని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. భగవంతుడా, గండం కట్టెక్కించావు తండ్రి. ఇప్పటికైనా రియలైజ్ అయ్యారా లేక ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పిన్ని? మీరు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో మేనేజ్ చేసి కవర్ చేసినట్టుంది.